నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కాకరకాయ జ్యూస్. కాకరకాయ జ్యూస్ ఈ మధ్య చాలామంది తీసుకుంటున్నారండి. కాకరకాయ జ్యూస్ ఎలా తీసుకోవాలి? కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా? ఎలాంటి వాళ్ళు ఈ కాకరకాయ జ్యూస్‌ని అవాయిడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. కాకరకాయ అనగానే కాకరకాయ ఒక హెల్తీ వెజిటబుల్ అని తెలుసు. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటారు. ఎందుకంటే కాకరకాయని రెగ్యులర్‌గా వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్‌ని మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి కాకరకాయ అనేది చాలా మంచిదే. ఎందుకంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రాకుండా ఉండడానికి కాకరకాయ ఎంతో సహాయపడుతుంది. అలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి బయటపడేయడానికి అండ్ దీంతో పాటు మన బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని సరిగ్గా మేనేజ్ చేసుకోవడానికి కాకరకాయ ఎంతో సహాయపడుతుంది. ఇదే కాకుండా మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్‌కి కూడా కాకరకాయ అనేది చాలా మంచిది. ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి, ఎందుకంటే వైటమిన్ సి కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తిని కూడా ఇంక్రీజ్ చేయడానికి కాకరకాయ ఎంతో సహాయపడుతుంది. అండ్ దీంతోడుగా మనకి స్కిన్ హెల్త్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఎక్కడైతే మనకి ఇన్ఫ్లమేషన్ కానీ ఏవైతే ఫైన్ లైన్స్, రింకిల్స్ అవన్నీ వస్తాయో దాని నుంచి తగ్గించుకోవడానికి కూడా, అలాంటి ఇష్యూస్ నుంచి బయటపడడానికి కూడా మనకి కాకరకాయ ఎంతో సహాయపడుతుంది. హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా కాకరకాయ ఎంతో మంచిది. వెయిట్ లాస్ కనుక చూసుకున్నట్టయితే మనకి లో క్యాలరీ వెజిటేబుల్ అంటాం ఇది. ఎందుకంటే లో జిఐ ఫుడ్సే మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎవరైతే డయాబెటీస్ ఉంటారో వాళ్ళకి డైట్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ని తీసుకోవాలని చెప్తాము. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్తో పాటు మనకి క్యాలరీస్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఇస్తూ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఇస్తుంది కాబట్టి బరువు తగ్గడానికి కూడా కాకరకాయ అనేది ఎంతో మంచిదన్నమాట. ఇది మీరు డైట్లో కాకరకాయని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు అండ్ మీరు కర్రీ రూపంలో కూడా తీసుకోవచ్చు. మరీ ఎక్సెస్గా డీప్ ఫ్రై చేసి అలా తీసుకోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఇలా చేసినప్పుడు మనకి న్యూట్రియంట్ లాస్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా కాకుండా నార్మల్గా మీ డైట్లో రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం అనేది మంచిది. వెయిట్ లాస్ ప్రాసెస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, జనరలీ ఈ మధ్య మనం కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎక్కువగా చూస్తున్నాం. లైక్ కార్డియాక్ ఇష్కిమిక్ అటాక్స్ కానివ్వచ్చు, హార్ట్ అటాక్స్ కానివ్వచ్చు, కార్డియాక్ అరెస్ట్ కానివ్వచ్చు. ఇలాంటివన్నిటికీ కారణం మెయిన్ ఏంటి అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి కాకరకాయ ఎంతో సహాయపడుతుంది అనమాట. కొలెస్ట్రాల్ లెవెల్స్లో బేసికల్లీ మనం చూసుకున్నట్టయితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటారు, హెచ్డిఎల్ అంటారు, గుడ్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్, అండ్ విఎల్డిఎల్, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్. ఈ కాకరకాయని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల, అంటే ఒక బ్యాలెన్స్ డైట్తో పాటు ఈ కాకరకాయని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇలా కాకరకాయ అనేది మీ బాడీకి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది. ఓన్లీ షుగర్సే కాకుండా మీ హార్ట్ హెల్త్కి, స్కిన్ హెల్త్కి, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి, హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు అంటాం కదా, అది కూడా తగ్గించుకోవడానికి మనకి ఈ కాకరకాయ అనేది ఎంతో సహాయపడుతుంది. ఓవరాల్గా కాకరకాయ తీసుకుంటే ఇది చాలా హెల్దీ అండ్ దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ అనేవి మన బాడీకి వస్తాయి. కానీ జ్యూస్ రూపంలో తీసుకుంటే మంచిదా కాదా? మీరు యాజ్ అ హోల్ ఫ్రూట్, యాజ్ అ హోల్ వెజిటేబుల్ మీరు డైట్ రూపంలో ఎలాగైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. కానీ జ్యూస్లోనే తీసుకోవాలని ఏం లేదు. జ్యూస్లో తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు నార్మల్గా జస్ట్ స్టీమ్ చేసి అలా మీరు కర్రీ రూపంలో తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. బట్ ఓవర్ హీటింగ్ అనేది చేయొద్దు. ఓవర్ కుకింగ్ చేయడం వల్ల న్యూట్రియంట్ లాస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. జ్యూస్ తీసుకోవడం చాలామంది ఇష్టపడరు కాబట్టి ఖచ్చితంగా మీ డైట్లో ఇలా స్టీమ్ చేసి కానీ స్టిర్ ఫ్రై చేసి తీసుకోవచ్చు. లేదంటే కాకరకాయ జ్యూస్లోనే మీరు నిమ్మకాయ వేసి కొంచెం ఇంకా వేరేది ఏదన్నా కలిపి కూడా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ కాకరకాయ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. జనరలీ చాలామందికి కొన్ని వెజిటేబుల్స్ అనేవి పడవన్నమాట. ఎలర్జీస్ రియాక్షన్స్ అనేవి వస్తాయి. ఎవరికైతే ఎలర్జీ రియాక్షన్స్ ఉంటాయో అలాంటి వాళ్ళు ఈ కాకరకాయ జ్యూస్ని అవాయిడ్ చేయడం మంచిది. అండ్ ఇంకా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ కాకరకాయ జ్యూస్ని తీసుకోవడం అనేది చేయకూడదు.
చేయకూడదనమాట. ఎందుకంటే ఈ యూటరైన్ మజిల్ కాంట్రాక్షన్స్ అనేది అవుతుంది. సో యూటరైన్ మజిల్ కాంట్రాక్షన్ అవుతుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ కొంతమందికి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఈ కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల స్టమక్ ఇరిటేషన్ రావడము అండ్ స్టమక్ ఎక్కువగా ఈ బ్లోటింగ్ ఇలాంటి ఇష్యూస్, స్టమక్ రిలేటెడ్ లేకపోతే ఇండైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం అనేది జరుగుతుందనమాట. అలాంటి వాళ్ళు ఇది అవాయిడ్ చేస్తే మంచిది. మిగతా వాళ్ళందరూ ఈ కాకరకాయ జ్యూస్ని తీసుకోవచ్చు. సో ఈ డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్లో మనకి నాజియా కానీ, వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ, ఇండైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో అందుకని ఒకవేళ మీరు ట్రై చేస్తున్నారు, ఫస్ట్గానే ట్రై చేస్తున్నారు అన్నప్పుడు ఈ జ్యూస్ని తీసుకున్న తర్వాత మీకు ఒకవేళ డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ నాజియా, వామిటింగ్ కానీ, డయేరియా కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మీరు దీన్ని ఆపేయాలి. నార్మల్ కర్రీ రూపంలో తీసుకోవడం మంచిది. జ్యూస్ రూపంలో అవాయిడ్ చేసి కర్రీ రూపంలో తీసుకుంటే మీకు సేఫ్ ఉంటుంది. అండ్ దీని తోడుగా మనకి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హైపర్ గ్లైసిమిక్ అంటాం. అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోవడం. సో అలాగే మనం హైపోగ్లైసిమిక్ అని కూడా వింటూ ఉంటాం. అంటే షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోవడం. రెగ్యులర్గా చాలా ఎక్కువగా కాకరకాయ తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి హైపోగ్లైసిమిక్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మీరు కొంచెం జాగ్రత్తగా మీ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటూ కాకరకాయ జ్యూస్ని తీసుకోవడం అనేది మంచిది. సో ఇవి 2 జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే కాకరకాయ జ్యూస్ అనేది హెల్తీగానే ఉంటుంది. కానీ ఈ కాకరకాయ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం కాకరకాయని నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా కెమికల్స్ వేసి పండిస్తున్నారు కాబట్టి కాకరకాయని నీట్గా వాష్ చేసేయాలి. లేదంటే సాల్ట్ వాటర్లో కొద్దిసేపు సోక్ చేసి పెట్టాలి. దాని తర్వాత నీట్గా పైన పీల్ తీసేసి బాగా కట్ చేసి నీట్గా సర్క్యులర్ మోషన్లో కట్ చేసి కోల్డ్ వాటర్లో స్టోర్ చేయాలన్నమాట ఒక 5 మినిట్స్ అలా. సో దాని తర్వాత మళ్ళీ మనం దీన్ని జ్యూస్ లాగా చేసుకొని స్మూతీ లాగా తీసుకోవచ్చు. లేదంటే మీరు అలాగే ఫిల్టర్ చేసి కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసి ఫిల్టర్ చేసి ఈ కాకరకాయ జ్యూస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ వెజిటేబుల్ జ్యూసెస్ కానీ ఏ జ్యూసెస్ కానీ ఎప్పుడూ ఫ్రెష్గా చేసుకొని తినడమే మంచిదన్నమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ కాకరకాయ తీసుకొచ్చి దాన్ని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని తర్వాత తీసుకుంటారు. అలా మంచిది కాదండి. సో మీరు ఏం చేయాలి అంటే ఫ్రెష్గా ఇప్పుడు మీరు జ్యూస్ తీసుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకోవడం వల్ల బాడీకి న్యూట్రియంట్స్ అనేవి బాగుంటాయి అండ్ ఎక్కడ కంటామినేషన్ అనేది కాదనమాట. సో ఇలా కనుక మీరు జ్యూస్ తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. కానీ ఎక్సెస్ యూసేజ్ అనేది చేయకపోవడమే మంచిది. ఓన్లీ కాకరకాయ వల్లనే మీకు ఓవరాల్ హెల్త్ కరెక్ట్ అవుతుందని కాదు. సో కాకరకాయతో పాటు మనం వివిధ రకాల డైట్లో చేంజెస్ చేయడం, అంటే ప్రాసెస్ ఫుడ్స్ని తగ్గించడము, ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానివ్వచ్చు, ప్రోటీన్స్ కానివ్వచ్చు, వైటమిన్స్, మినరల్స్ ఇంకా వివిధ రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీకు ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ అనేది వస్తుంది. దట్ ఇంక్లూడ్స్ అంటే మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి కానివ్వచ్చు, ఇమ్యూనిటీకి కానివ్వచ్చు, వెయిట్ లాస్కి కానివ్వచ్చు, స్కిన్ హెల్త్కి, యూటరైన్ ఎనీథింగ్ మనం తీసుకున్నట్టయితే ఒక పర్టిక్యులర్ వెజిటేబుల్ అనేది హెల్ప్ అవ్వదండి. ఒక పర్టిక్యులర్ వెజిటేబుల్ ఇది ఇంక్లూడ్ చేసుకుంటూ మిగతావి కూడా మన డైట్లో చేంజెస్ అనేది చేసుకుంటేనే ఓవరాల్ బెనిఫిట్స్ అనేవి మనకి వస్తాయి. సో ఇలా మీ డైట్లో లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు కాకరకాయ జ్యూస్తో పాటు ఓవరాల్గా బ్యాలెన్స్ డైట్ వాడడం వల్ల బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.